హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రాగి ఇడ్లీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా రాగులనైతే తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల బియ్యం, 1 కప్పు దాకా మినపప్పు, అలా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మినిమమ్ 4 గంటలు నానపెట్టేసుకొని దీన్ని మనం పిండిగా రుబ్బి పెట్టుకోవాలి. మనం ఉదయం చేయాలి అనుకున్న వాళ్ళేందంటే నైటే నానపెట్టుకున్నామంటే మనకి ఉదయాన్నే ఇదిగో ఈ విధంగా మనం పిండైతే రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి కలిపేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మనం కలుపుకోవాలండి. ఈ మధ్య మా పెద్దాగ ఒకటి చనిపోయిందండి. అందుకని వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నాను. ఇదండి ఈ విధంగా ఉప్పన్నీ కలిపాక ఇడ్లీ పాత్ర తీసుకొని మనం ఇడ్లీనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇడ్లీ పాత్రలో ఇవన్నీ పెట్టేద్దాం. చూడండి ఓపెన్ చేసి చూస్తాం. ఇడ్లీ అయితే ఎంత బాగా రెడీ అయిందో. రాగి ఇడ్లీ అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇడ్లీ ఇలా రాగి పిండితో గానీ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీనికి కొబ్బరి చట్నీ గానీ, అల్లం పచ్చడి గానీ దేనితో అయినా గానీ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.